హాయ్ అండి, ఇవాళ మీకోసం నేను కుష్కాయ బిర్యానీ తీసుకొచ్చాను. కుష్కాయ బిర్యానీ ఈజ్ నథింగ్ బట్ మనం మిక్సీలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే కొన్ని లవంగాలు, కొన్ని దాల్చిన చెక్క ఒక్కటే నేను వేశాను. ఇలాచీ అనేది ఒక్కటే వేశాను. సో ఇలాచీ, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేదేనండి. కుష్కాయ బిర్యానీ ఈజ్ నథింగ్ బట్ ఇంకొంచెం ఉల్లిపాయలు వేస్తాం. ఇంకొంచెం ఉల్లిపాయలు వేస్తే పేస్ట్ వస్తుంది కదా, ఆ పేస్ట్ మూలాంచి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పేస్ట్ని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాక, ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాక మనం వెజిటబుల్స్ వేస్తాం చూసారా, వెజ్ పులావ్కి, వెజ్ బిర్యానీకి, అప్పుడు మనం ఈ పేస్ట్ కలపాలన్నమాట. నెక్స్ట్ ప్రొసీజర్లో మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ అయితే ఏం చేయాలో నేను మీకు చూపించేశాను. ఇది గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ ఎలా చేయాలో ప్రొసీజర్ అంతా చూపిస్తానండి. ఇలా పేస్ట్ అవుతుందండి. నేను ఇందాక మీకు చూపించేశాను కదా, ఏమేమి వేయాలో అవన్నీ ఇలా పేస్ట్ అవుతాయి అన్నమాట. ఈ పేస్ట్ని మనం బిర్యానీలో, కుష్కాయ బిర్యానీలో వేయాలి. అలాగే నేను బీన్స్ తరిగి పెట్టుకున్నాను, క్యారెట్ తరిగి పెట్టుకున్నాను, అలాగే గ్రీన్ పీస్ ఎక్కువ వేస్తున్నాను. చాలా మంచిగా వేస్తున్నాను. ఫుల్ ఫ్లెజ్డ్గా బఠానీలు వేస్తున్నాను, గ్రీన్ పీస్, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు. సో ఇవన్నీ కలిపి మనం చేసుకుంటున్నామండి. ఆలు అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం అప్పుడప్పుడు పిల్లల కోసం మనం కొంచెం ఎక్కువే చేస్తాం కదా. మరీ బుటాబుటీగా ఆ టైంకే సరిపోయేటట్టు, ఆ పూటకి సరిపోయేటట్టు ఎలాగో చెయ్యం కాబట్టి, సో మనం ఏం చేస్తామంటే కంపల్సరీ కొంచెం ఎక్కువే చేసుకుంటాం. సో ఎక్కువే చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువే చేసుకుంటాం కాబట్టి మనకి సాయంత్రం మిగులుతుంది కదా. సో సాయంత్రం తినలేకపోయిన వాళ్ళు రాత్రి కూడా తినేస్తారు. సో ఇష్టపడి బాగుందమ్మా అంటే బాగుంది అన్నారనుకోండి, బాగుంది అనుకున్నారనుకోండి, మళ్ళీ కావాలని అంటారనుకోండి, అప్పుడు రాత్రికి ఉంటుంది. సో ఆలు లాంటివి ఈ సమ్మర్లో ఇప్పుడు ఇంత హీట్గా ఉన్నప్పుడు వేస్తే మాత్రం బిర్యానీ అనేది పాడైపోతుంది. అలాగే మీల్ మేకర్ కూడా తప్పకుండా వేసుకోవచ్చు. అది వింటర్ సీజన్లో కొంచెం చలిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, పాడవదు. కానీ ఎప్పుడైతే మనం ఈ హీట్ ఉన్నప్పుడు ఈ ఆలు కానీ అంటే ఆ పూటకైతే పర్వాలేదండి. ఇప్పుడు మనం తినేస్తాం, ఒక పూటలో అయిపోతుంది, రాత్రికి అక్కర్లేదు లేదా సాయంత్రానికి అక్కర్లేదు అన్నప్పుడు నో ప్రాబ్లం అండి, వేసుకోండి. బట్ కొంచెం రాత్రి కూడా మేము తినాలి అన్నప్పుడు, కొంచెం పిల్లలకి మళ్ళీ పెట్టాలి అన్నప్పుడు రాత్రికి కొంచెం ఈ ఆలు అనేది, మీల్ మేకర్ అనేది కొంచెం బిర్యానీని కానీ పులావ్ని కానీ పాడు చేసేస్తుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే చక్కగా మనం గ్రీన్ పీస్ అంటే బఠానీలు ఎక్కువ వేసుకుని, చక్కగా ఉల్లిపాయలు వేసుకుని, క్యారెట్ వేసుకుని, బఠానీలు వేసుకుని చేసేసుకుంటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. సో ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో నూనె వేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను. సో బిర్యానీ కాబట్టి మనం కంపల్సరీ, పులావ్ కాబట్టి వెజ్ పులావ్ అనుకోండి, వెజ్ బిర్యానీ అనుకోండి, మీరు ఎలా అనుకున్నా పర్లేదు. ఇదైతే కుష్కా బిర్యానీ. నెయ్యి వేసుకున్నాను, నూనె వేసుకున్నాక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ టైంలోనే మనం లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, సాజీరా, అలాగే బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, అలాగే ఒక పెద్ద ఇలాచీ ఉంటుంది చూసారా బ్లాక్ కలర్లో, ఇది వేసుకున్నాను. ఇవి వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, అలాగే పెద్ద సాజీరా, అలాగే పెద్ద ఇలాచీ, అలాగే బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి చక్కగా వేయించాలి. చాలా బాగుంటుందండి. కుష్కాయ బిర్యానీ ఈజ్ నథింగ్ బట్ నేను చెప్పాను కదా, ఆ పేస్ట్ వేయడంతోనే మంచి వాసన వస్తుంది. మామూలుగా చేసుకున్నప్పుడు మనం ఆ పేస్ట్ వేయము. ఈ బిర్యానీలో మాత్రం మనం పేస్ట్ వేస్తామన్నమాట. వెజిటబుల్స్ అన్నీ వేసేసాక, ఈ పేస్ట్ వేసేసాక మనం అన్నం వేసేస్తామన్నమాట. సో అది డిఫరెన్స్ అనమాట. సో ఇది ఒక్కసారి ఇలా వేగిపోతే ఇలా చక్కగా ఇలా కలిపేసుకోండి. ఇలా ఒక్కసారి వేగిపోయాయి కూడా. ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. 1 నిమిషం అండి, తెస్తాను. ఇలా బాగా వేగిపోయాక మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇందాక మనం పేస్ట్లో కూడా మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీరు చూసుకుని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఈ మాత్రం వేసుకున్నాను, సరిపోతాయండి. ఎందుకంటే మనకి లవంగం, దాల్చిన చెక్క, వీటిని కారం కూడా వచ్చేస్తుంది కాబట్టి సరిపోతుంది. మనం పేస్ట్లో కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. ఇలా చక్కగా ఇలా వేయించేసుకోవాలి. పచ్చిమిరపకాయలని చక్కగా ఇలా వేయించేసుకుంటే చాలా మంచిగా ఉంటాయి. మీకు రుచికి తగినంత, అంటే మీ కారం ఎంత తినగలరో మీ స్పైసీనెస్ బట్టి మీరు వేసుకోండి. ఇన్నే వేసుకోవాలని రూల్ లేదు, మనం ఎంత తినాలో అంత వేసుకోండి. నేను ఆ పేస్ట్లో వేసాను కాబట్టి మీకు
అలర్ట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఎక్కువ వేసేసుకుంటే కారం అయిపోతుంది కదా. ఆ పేస్ట్లో ఎంత వేసారో చూసుకుని అప్పుడు మీరు వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. మనం తరిగి పెట్టుకున్నాం. ఇందాక కూడా మనం పేస్ట్లో కుష్కా మసాలాలో మనం ఏం వేసామంటే ఉల్లిపాయలు వేసాం. సో ఇప్పుడు ఈ కొన్ని ఉల్లిపాయలు ఇక్కడ ఎలాగో వేయాలి కాబట్టి బిర్యానీకి, సారీ అండి కొట్టు వచ్చింది. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని చేసేస్తే గబ్బా గబ్బా అయిపోతుంది. ఇలా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసి చక్కగా వేగాలి. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుందండి. ఇది వేగుతూనే ఉండాలి. నేను వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాగా వేగిపోతున్నాయండి ఉల్లిపాయలు, చక్కగా మసాలాలో బాగా వేగుతున్నాయి. ఈ టైంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను మా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒకసారి చెప్పాను, నేను షేర్ కూడా చేశాను, యూట్యూబ్లో షేర్ చేశానండి. సో డూ ఫాలో ఇట్ అండి. అందులో ఉంటుంది. అసలు నీరు పొయ్యకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి, అప్పుడే నిలవ ఉంటుంది. చాలా 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 పంజెంట్ ఉంటుంది మాది. చాలా మంచి వాసన వేస్తుంది, నిజంగా చెప్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. మనం తీసుకున్న దాన్ని బట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నేను కేజీ కన్నా ఒక కప్పు ఎక్స్ట్రా వేసాను కాబట్టి నేను ఈ మాత్రం వేస్తున్నాను. మీరు కూడా చూసుకుని మీరు తీసుకున్న దాన్ని బట్టి, బియ్యం బట్టి, మీరు తీసుకున్న మసాలాను బట్టి మీరు వేసుకోవాలి. నాకు ఇది సరిపోతుందని నాకు తెలిసిపోతుంది కాబట్టి నేను ఇంత వేసుకున్నాను. మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. నేను కేజీ కన్నా ఒక గ్లాస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను ఇంత వేసానండి. సో ఇది బాగా ఇలా కలిపితే మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. చాలా చాలా బాగుంటుందండి కుష్కా బిర్యానీ. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కన్నా మనం ఇలా డిఫరెంట్గా చేసుకున్నాం అనుకోండి, పిల్లలకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ పర్టికులర్గా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి, ఆ మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సమ్మర్ కాకుండా వేరే వింటర్ సీజన్లో, చలికాలంలో అయితే మీరు ఆలు వేసుకోవచ్చు చక్కగా. అదే మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు కొంచెం బాగా హీట్ వచ్చేసింది కాబట్టి నేను వేయట్లేదు. లేదంటే మేము ఈ పూటకి తినేస్తాం కాబట్టి ఒక పూటలో అయిపోతుంది అన్నప్పుడు మాత్రం కంపల్సరీ మీరు వేసేసుకోవచ్చు. సో ఈ టైంలోనే మనం మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. క్యారెట్, అసలు ఇంకా నీరు పోయకూడదు. నీరు పోయకుండానే ఇలా క్యారెట్, బీన్స్ చక్కగా ఇలా పొడుగా 1 ఇంచ్ ఉంటేనే బాగుంటుంది. 1 ఇంచ్ బీన్స్ ఇలా చక్కగా కలిపేసుకోవాలి. మనం ఇంకా వేరే ఏవి వేయట్లేదు కాబట్టి ఇలా హెల్తీగా ఉన్న బీన్స్ వేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఈ మసాలాలో ఇవన్నీ వేగితే పట్టేస్తుంది అనమాట. ఆ మసాలా ఫ్లేవర్ అంతా దీనికి పట్టేస్తుంది ఈ కూరలకి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే మనం రెడీగా చేసి పెట్టుకున్న, మనం ఒలిచి పెట్టుకున్న బఠానీలు నేను చెప్పాను కదండి ఎక్కువ వేస్తున్నాను. బికాస్ ఇంకా మనం వేరే ఏది వేయట్లేదు. అంటే ఆలు కానీ వేరే పర్టికులర్గా ఉన్న కాలీఫ్లవర్స్ కానీ మీల్ మేకర్ కానీ మనం ఏం వేయట్లేదు కాబట్టి ఇవే ఎక్కువ డామినేట్ చేయాలన్నమాట. అంటే ముద్ద అంటే మనం తినే ఒక్కొక్క స్పూన్లో మనకి బిర్యానీ పులావ్ స్పూన్లో మనకి బఠానీ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే బఠానీలు అంటే చాలామందికి చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. మీరేం చేసుకుంటున్నారో చెప్పండి. ఇవాళ మీ స్పెషల్ ఏంటి, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నాకు. ఇది కూడా మీరు ట్రై చేసుకుని పెట్టండి, నిజంగా చెప్తున్నాను. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది. సో ఇది ఒక్కసారి వేగాలండి, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా వేగుతున్నాయి కదండి. ఈ టైంలోనే మనం ఇందాక నేను చెప్పాను కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ పేస్ట్ అనేది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి వేసి నేను పేస్ట్ చేసి మీకు చూపించాను కదండి. ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. అందుకే చెప్పాను చూసుకుని మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. బికాజ్ ఇందులో కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా 2-3 లవంగాలు, అంటే మనకి తగినంత 5-6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ఉంది కాబట్టి కంపల్సరీ చూసుకుని వేసుకోండి. ఇలా మొత్తం అంతా ఈ కూరలో ఈ మసాలా అనేది కలిసిపోవాలి. మీకు కనిపిస్తోందండి. నేను ఒక చేత్తో నేను తీస్తూ ఉంటాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. బట్ ఆల్సో మీకు అందరికీ నేను షేర్ చేయాలనే నేను చేస్తూ ఉంటాను. ఇదొక బాగుంటుంది కుష్కా బిర్యానీ అనేది. అప్పుడప్పుడు వెరైటీగా తినడానికి చాలా బాగుంటుంది. మసాలా ఫ్లేవర్ ఎక్కువ వస్తూ ఉంటుంది.
సో చాలా బాగుంటుందని నేను మీకు షేర్ చేస్తున్నాను. కుష్కా బిర్యానీ అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది. దీంట్లో చక్కగా రైతా చేసేసుకోండి, ఇంకా వేరే కూర అవసరమే లేదు. చక్కగా రైతాతో అయిపోతుంది, హ్యాపీగా తినేయచ్చు. నేను అందుకే ఇంకా ఇవాళ కూర పెట్టుకుంటామా అని పెట్టుకోవట్లేదు. హ్యాపీగా నేను దీంతో తినేస్తాను, రైతాతో తినేస్తాను. యాక్చువల్లీ అది కూడా అవసరం లేదు, ఉట్టిదే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. చక్కగా హాట్ చిప్స్ తెప్పించుకోండి, చిప్స్ నంచుకొని తినండి, అదిరిపోతుంది. సో ఇలా బాగా వేగాలండి. వేగాక అప్పుడు ఈ బియ్యం వేసేయాలన్నమాట. సో నేను ఒక్కదాన్ని బియ్యం వేయలేను కదా, అంటే కొంచెం బరువుగా ఉంటుంది కదా, నేను వేసేసాక మీకు చూపిస్తాను. ఒకసారి ఉప్పు కూడా వేసేద్దామండి. ఈ టైంలోనే మనం వెజిటేబుల్స్ వేసినప్పుడే మీకు తగినంత ఉప్పు, అంటే నేను తీసుకున్న దాన్ని బట్టి నాకు తెలిసిపోతుంది, నేను చేతితో వేసేస్తాను. నేను తగినంత ఉప్పు వేసేసానండి. అదంతా మొత్తం ఈ వెజిటేబుల్స్లో ఇలా కలిపేయాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వేసిన మసాలా, ఇందాక వేసిన మసాలా ప్లస్ ఇప్పుడు మనం వేసిన పేస్ట్ మసాలా అదిరిపోయింది. ఇప్పుడు నేను కొంచెం నూనె వేస్తున్నాను. పడుతుందండి, ఎందుకంటే ఇవన్నీ ఇందులో వేగాక అప్పుడు మనం బియ్యం వేసేస్తాం కాబట్టి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. రోజు చేసుకోం కదండి, ఇది మనం ఎప్పుడో పర్టికులర్గా చేసుకునేది, అప్పుడప్పుడు చేసుకుంటాం. సో మీకు ఇవాళ చూపించడానికి నేను ఇవాళ చేసేసాను. సో ఇది బాగా మగ్గిపోయింది కాబట్టి నేను బియ్యం వేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను బియ్యం వేసేసాను, మొత్తం కలిపేసాను. ఎందుకంటే కుక్కర్ పట్టుకుని కానీ మనం కలపలేము, ఎందుకంటే బరువుగా ఉంటుంది కదా, అంటే చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని. ఒకసారి కలిపేశాక కలపడం ఈజీ, కానీ ఒక్క చేత్తో చేయడం చాలా కష్టం. నేను ఎప్పుడు ఒకదాన్నే చేస్తాను కదండి వీడియోకి, సో ఎవరు హెల్ప్ ఉండరు కాబట్టి నేను ఒకదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి సో ఇలా కలిపేయడం ఈజీ. సో ఇలా మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం కలిపేసుకోవాలండి. నేను అన్నీ వేసేసాను, అన్ని మసాలాలు వేసేసాను, అన్ని వెజిటేబుల్స్. అసలు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇది ఎలాంటి పసుపులు కానీ ఎలాంటి కారాలు కానీ వేయకూడదండి. సో ఇప్పుడు నేను అన్నీ వేసేసాను కాబట్టి ఇప్పుడు ఒక్కసారి బియ్యాన్ని కూడా మనం చక్కగా ఈ మసాలాలో వేయించేసుకున్నాం కాబట్టి నేను ఇందాక నూనె వేసాను, మీరు ఎక్కువైపోతుందని అనుకున్నారు, కానీ ఇప్పుడు కరెక్ట్గా మీకు తెలిసిపోతుంది. ఈ మాత్రం కేజీ మీద ఇంకో గ్లాస్ ఎక్కువ ఉన్న దానికి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు నేను తగినంత ఉప్పు అన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను కొలిచి పెట్టుకున్నాను నీళ్లు, ఆ నీళ్లు వేసేస్తాను. ఆ నీళ్ళు వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. తగినంత ఉప్పు అన్నీ వేసేసాం మనం. చక్కగా మసాలా అంతా, ఇంకా గరం మసాలాలు ఏం వేయక్కర్లేదండి, ఎందుకంటే మనం పేస్ట్లోనే అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా గరం మసాలా కూడా ఏం వేయక్కర్లేదు. జస్ట్ ఈ కుష్కా మసాలాతోనే సరిపోతుంది. ఇప్పుడు మాత్రం నేను కొంచెం నెయ్యి వేసుకుంటాను పైనుంచి. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది. పైనుంచి ఎప్పుడు వేసుకోవాలండి. ఇది కరిగిపోయింది, ఒక చేత్తో తీస్తుంటే రావటం లేదు. సో ఇలాగనమాట. ఒక టూ స్పూన్స్ వేసేసుకోండి. చక్కగా వేసేసుకుని ఇలా మొత్తం బిర్యానీని కలిపేసుకోవాలండి. ఇలా ఒకసారి ఇలా కలిపేసుకుని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయింది. శ్రీవల్లి టాకీస్ని నిలబెట్టండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్లీజ్ 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 అందరికీ షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి, అలాగే పుదీనా కంపల్సరీ, కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి. వేసేసుకుని లాస్ట్లో వేసేసుకుని ఇలా కలిపేయాలి. సో దట్ ఆ కొత్తిమీర ఫ్లేవర్, ఆ పుదీనా ఫ్లేవర్ మొత్తం అన్నానికి అంతా పట్టించేసింది. అంతేనండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేశాక మొత్తం బిర్యానీ తయారయ్యాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం బిర్యానీ అయిపోయింది. కుష్కా బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. లోపలున్న మనం వేసిన వెజిటేబుల్స్ కానీ అలాగే మసాలా కానీ వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీకు కనబడుతుంది కదా, ఎప్పుడైనా సరే బిర్యానీ కలిపేటప్పుడు ఇలాంటి కాడున్న దాంతోనే కలపాలి, కానీ ముందున్న దాంతో కలిపామనుకోండి పేస్ట్ అయిపోతుంది. ఎంత మనం విడివిడిలాడుతూ చేసినా సరే పేస్ట్ అయిపోతుంది. సో ఇలా కింద నుంచి ఇలా కలిపేస్తే చూసారా, కింద నుంచి ఉన్న కూరంతా వచ్చేస్తుంది. అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉండే కుష్కా బిర్యానీ మీకు కనిపిస్తోందా, ఆవిరిస్తోందా? లేదు కదా. సో ఎక్కువ బఠానీలు వేసుకొని చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది కుష్కా బిర్యానీ. నేను ఎలా చేయాలో కూడా మీకు రెసిపీలో షేర్ చేశాను కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. అలాగే ఈ కుష్కా బిర్యానీ కోసం
రైతా. దీని రైతా ఎలా చేయాలో కూడా నేను షేర్ చేశాను. మసాలా రైతా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు చేసుకుని తినండి. ఇంక వేరే ఏ కూర కర్రీ చేసుకోక్కర్లేదు. బగారా వేంగని కానీ పన్నీర్ కర్రీ కానీ ఏవి చేసుకోక్కర్లేదు. చక్కగా ఈ మసాలా రైతా చేసేసుకుని చక్కగా ఇలా బిర్యానీ చేసి పెట్టేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. కుష్కా బిర్యానీ అంటారు దీన్ని. వెరీ వెరీ టేస్టీ కుష్కా బిర్యానీ. ఎప్పుడు రెగ్యులర్ బిర్యానీ కాకుండా, ఎప్పుడు రెగ్యులర్ పులావ్ కాకుండా ఇలా చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. దయచేసి శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. బట్ వెరీ వెరీ టేస్టీ కుష్కా బిర్యానీ అండి. బాయ్ అండి.